శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు ఏఐటీసీ నుంచి సిఐటిలో చేరారు. ఈ సందర్భంగా వారిని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుగుల గణేష్, నల్లపల్లి బలరాం సిఐటియు కండువాలు వేసి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాడుగుల రాఘవ, జ్యోతిప్రసాద్ మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ పోరాడుతున్న పోరాటాల వలన కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళు పేర్కొన్నారు. పని భారం బాగా పెరిగిందని, ఒక్కరే ఊడ్చడం, కాలువలు తీయడం, ఎత్తుకోవడం తలకమించిన భారంగా మారుతుందని వారి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. గోవింద్ గారు ఫోన్ చేస్తున్నారు, మీ ఫోన్కి కట్ చేసేలా ఇటు చూడండి. అలాగే చంటి హైదరాబాద్ గారు, మన తిరుమలరావు, వీళ్ళు కూడా పార్టీకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం పట్టణ పరిధిలో పనిచేస్తున్నటువంటి విలీన పంచాయతీ కార్మికులు, అలాగే మున్సిపల్ కార్మికులు ఏఐటీసీ నుండి సిఐటి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో యూనియన్ సభ్యులుగా చేరినందుకు వీళ్ళందరికీ కూడా సిఐటిలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మున్సిపాలిటీలో విస్తీర్ణం పెరిగింది, నగర అవసరాలు పెరిగాయి, కానీ పెరుగుతున్న పట్టణ అవసరాల పరంగా కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో కార్మికుల మీద విపరీతంగా పనిభారం పెరుగుతుంది. అందుకే అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, పెరుగుతున్న పట్టణ అవసరాల పరంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని చెప్పి కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల పోరాటాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయడం జరుగుతుంది. ఇంకా ఏవైనా సరే కార్మికులకు అమలు కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేసి ఖచ్చితంగా కార్మికులు రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా అమలు చేయడానికి సిఐటియు కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం సందర్భంగా ఈరోజు సంక్రాంతికి 1000 రూపాయలు కానీ, అలాగే మొత్తం కార్మికులందరికీ కూడా 21,000 బేసిక్ వేతనం పెరగడంతో పాటు కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క పరిష్కారం కూడా ఈరోజు ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అందుకని అధికారులు కూడా కార్మికుల సమస్యల మీద ఏమైనా చెప్పేటప్పుడు సానుకూలంగా పరిష్కారం చేసే పద్ధతి చేయాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులందరికీ కూడాను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ, మంచినీటి సరఫరా కానీ సక్రమంగా చేస్తూ వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఏదైనా సరే ఈరోజు ఏఐటీసీ నుండి సిఐటిలో చేరినటువంటి మొత్తం మన మున్సిపల్ కార్మికులందరూ కూడా సిఐటి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వర్కర్లు ఈరోజు మన పిల్లలైనటువంటి 30 మంది యువకులు, అలాగే ఉద్యోగులు సిఐటి ఆఫీస్కి వచ్చి మీతో మేము నడుస్తాము, మీ పార్టీలో మేము చేరతాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సంఖ్య మొత్తం, బాధ్యతల సంఖ్య మొత్తం గత 30 సంవత్సరాలుగా సిఐటి అన్నదండలతోనే శ్రీకాకుళం పట్టణంలో నడిచాయి. ఇప్పుడు కూడా అలాగే నడిపిస్తాము. సిఐటిలో ఎవరున్నా సరే వాళ్ళకు న్యాయం చేయడానికి మా పార్టీ బృందము, అలాగే మా పార్టీ నాయకులంతా వీళ్ళు వెన్నంట నడిచి వీళ్ళకి కూడా పార్టీ బాధ్యతలు ఇస్తూ వీళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ బెనిఫిట్స్ వచ్చినా, ఏ పని మీద మనం పిలుపునిచ్చినా దాన్ని తూచా తప్పకుండా మా కమిటీలో పాల్గొని ప్రతి ఒక్క పోరాటాన్ని ముందుకెళ్ళవలసిందిగా ఇప్పుడు వచ్చిన ఒక పార్టీలో వచ్చిన వీళ్ళకి కూడా మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రతి పోరాటంలో మేము ముందుంటాం. అక్కడ ఇంకొక యూనియన్కి వెళ్తున్న వాళ్ళకు కూడా సిఐటి బిడ్డలే, వాళ్ళకు కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇవన్నీ తండ్రి ఒడి, దీన్ని తల్లి ఒడి అంటారు, దీన్ని మేము అనుభవిస్తున్నాం. అలాగే ఈ కష్టాల్లో మీరు కూడా పాల్గొని ఉన్న కష్టాలను దాటుతూ ఫలితాలు పొందాలి.
అది సిఐటి ఒక్కటి మాత్రమే చేయగలదు. ప్రభుత్వం తలలు వంచి ఈరోజు 21,000 జీతం తీసామంటే సిఐటి పిలుపులతో అండదండలతోనే సాధించామని మరొకసారి తెలియజేస్తున్నాము. మన పిల్లలందరికీ మన రక్షణ కల్పించి ఇలాగే ముందుకు వెళ్ళడానికి మా ప్రతి ఒక్క కమిటీ సభ్యులు, అలాగే బలరాం గారు కానీ, తేజేశ్వర గారు కానివ్వండి, ఆలోచన గారు కానివ్వండి, అరుగుల గణేశ కానివ్వండి, రాఘవ కానివ్వండి, పూలమ్మ కానివ్వండి, గోవింద్ గారు కానివ్వండి, అలాగే జ్యోతి ప్రసాద్ కానివ్వండి, మన ఉన్న ప్రతి ఒక్కరూ మా ఎన్నంట నడిచి సత్ఫలితాలు పొందుతారని, మేము కూడా మీ ప్రతి సేవలో పాల్గొంటామని, ప్రతి ఇచ్చిన పిలుపుకి మీరు హాజరయ్యి మీరు కూడా నలుగురికి దారి చూపించే దిశగా వెళ్ళాలని కోరుతూ, నా పేరు గణేష్, శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్య వర్గాల ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఏఐటీస్ నుండి సిఐటిలోకి మన ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ నుండి వచ్చినందుకు కమిటీ అందరికీ, మా నూతన కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ సమస్య మీద కూడా కార్మికుల సమస్య మీద ఏ ఊరైనా సరే నిలబడతాం మీ దగ్గర నిలబడి మీకు ఏ సమస్య ఉన్నా ముందు నిలబడి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున హామీలు ఇస్తామని జరుగుతున్నాయి.